హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ డియర్ సింధు. ఈరోజైతే మా అల్లుడిది నామకరణం ఉంది. సో పొద్దునే లేచాము ఇంట్లో అందరం. ఇంట్లో చుట్టాలు అందరూ వచ్చారు. నా డే అయితే ఇలా స్టార్ట్ చేస్తున్నాను. నేను అదే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఏదైనా మేజర్ డే ఉంది అంటే పింపుల్ అయితే వస్తుంది. నాకైతే పింపుల్ వచ్చింది, చాలా పెయిన్ఫుల్ ఉంది. బట్ స్టిల్ ఏం చేయలేము ఇంకా. సో నేనైతే ఫస్ట్ నా డేని కాఫీతో స్టార్ట్ చేశాను. కాఫీ లేకుంటే బండి స్టార్ట్ అవ్వదు అన్నట్టు ఫస్ట్ కాఫీ చేయించుకున్నాను మా అమ్మతో. నేను కాఫీ తాగుతూ వీడియో తీస్తున్నానని మా ఇంట్లో జోకులు వేసుకుంటున్నారు. అదే నవ్వుతున్నాను నేను. పొద్దున్నే స్టార్ట్ చేసావు అంటున్నారు. కొద్దిసేపటికి ఇంకా మా అన్నయ్య వచ్చాడు. ఇంకా మా మమ్మీ మా అన్నయ్య ప్రేమ చూపించుకుంటున్నారు కొద్దిసేపు. ఈలోపు మా అత్తతో మా అమ్మ జిల్లడాకులు తెప్పించింది. ఈరోజు రథసప్తమి అంట. సో అవి భుజాల మీద పెట్టుకొని స్నానం చేయాలని తెప్పించింది. నేను కాఫీ తాగుతుంటే మా వదిన కొంచెం నీట్గా, అది బర్నింగ్ సెన్సేషన్ ఉంది కదా, కోల్డ్ క్రీమ్ ఒకటి ఉంది నా దగ్గర, అది పెట్టుకో అన్నది. అది పెట్టుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి స్కిన్ కేర్ అయితే చేసుకుంటున్నాను. నేను రెగ్యులర్గా యూజ్ చేసే సీరం అండ్ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎలాంటి డే అయినా సరే సన్ స్క్రీన్ అండ్ సీరం మాత్రం మిస్ చేయను. బికాజ్ స్కిన్ని ప్రెప్ చేయడం, స్కిన్ని కేర్ చేసుకోవడము మన దగ్గరే ఉంటుంది. ఆ స్కిన్ కేర్ అయిపోయాక నేనైతే జస్ట్ సింపుల్ మేకప్ వేసుకున్నాను. నాకు ఎలా వచ్చో అలానే వేసుకున్నాను. నేనేమి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ కాదు, నాకు వచ్చినట్టు నేను రెడీ అయ్యాను. నేనైతే నాకు వచ్చినట్టు మేకప్ చేసుకున్నాను అండ్ ఫైనల్లీ బొట్టు అయితే పెట్టేసుకున్నాను. బొట్టుతోనే ఫుల్ లుక్ ఫినిష్ అవుతుంది అనిపిస్తుంది నాకు. దెన్ నా డ్రెస్లోకి చేంజ్ అయ్యాక నా చింటూతో నేను నా జుట్టులో నేను కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. హెయిర్ యాక్సెసరీస్ మీషో నుండి. అవి సెట్ చేయించుకుంటున్నాను. వాడు ఒక్కడే ఖాళీగా ఉన్నాడు ఇంట్లో, ఇంకా వాడితోనే పెట్టించుకున్నాను. నేను చేసుకున్న హెయిర్ స్టైలింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఐ విల్ డూ వన్ వీడియో. అండ్ మేకప్ అయితే ఒక వీడియో క్యాప్చర్ చేశాను, అది పోస్ట్ చేస్తాను. అండ్ నేను ఫొటోస్ తీసుకున్నాక పైకి వచ్చి చూస్తే పూలు అయితే కట్ చేస్తున్నారు. ఇంకా పూలు ఆర్ ద మ్యాండేటరీ థింగ్ మా ఇంట్లో. ఎవ్రీడే పూలు పెట్టుకుంటారు, బట్ ఫంక్షన్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటారు. ఇంకా అదే చూస్తున్నారు. నన్ను అడిగారు, నేను వద్దన్నాను. నేను నా హెయిర్ యాక్సెసరీస్ పెట్టుకున్నా అని వద్దని చెప్పేశాను. అండ్ మేమైతే రెడీ అయ్యాము వెళ్ళిపోవడానికి. ఇంకా ఎంత ముందు లేచి ఎంత రెడీ అయినా లాస్ట్ మినిట్ రష్ అయితే ఉంటుంది మా ఇంట్లో ఖచ్చితంగా. అండ్ వచ్చేసాము. ఒకే లిఫ్ట్లో 6 మెంబర్స్ వచ్చేసాము టైం లేక. అదే నవ్వుకుంటున్నాం, మేము పడతామో పట్టామో ఆగిపోతుంది ఆ లిఫ్ట్ అని. ఒక కార్లో 5 మెంబర్స్, ఇంకో కార్లో 5 మెంబర్స్ అయితే వెళ్ళిపోయాం మేము. ముందు కార్లో మమ్మీ, పెద్దమ్మ, అత్త వాళ్ళు వెళ్ళారు. వెనకాల నేను, వదిన, అన్నయ్య, మామ వాళ్ళు వెళ్ళాము. వెన్యూకి అయితే రీచ్ అయ్యాము. జస్ట్ 1.5 కిలోమీటరే. మా వదిన వాళ్ళ పేరెంట్స్ ఉండే కమ్యూనిటీ క్లబ్ హౌస్లో ఈవెంట్ అయితే హోస్ట్ చేశారు. మేము యాక్చువల్లీ ఎక్స్పెక్టెడ్ టైం కంటే ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా వెళ్తున్నాము. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఇంకా కాఫీలు చేసుకోవడం ఇలా లేట్ అయిపోయింది. ఆన్ ఏ సర్ప్రైజింగ్ నోట్, మేము వెన్యూకి రీచ్ అయ్యి లోపలికి వెళ్ళేసరికి తెలిసింది ఏంటంటే సెకండ్ వెళ్ళింది మేమే. ఫస్ట్ మా వదిన వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అన్నయ్య, వదిన, బాబు వచ్చారు. నెక్స్ట్ అయితే మేమే వెళ్ళామని మాకు అక్కడికి వెళ్ళాకే తెలిసింది. బట్ వీఆర్ స్టిల్ లేట్. నేనేమి గొప్పగా చెప్పట్లేదు, వీఆర్ స్టిల్ లేట్. అండ్ ఇది వెన్యూ డెకరేషన్. అండ్ ఇక్కడైతే మా అద్దెకి మీకు అందరికీ హాయ్ చెప్తున్నాడు, హాయ్ చెప్పమంటే. మేము వెన్యూకి రీచ్ అయ్యాక మా చిన్నన్నయ్య వెళ్ళి వదిన్ని పిలుచుకొని వచ్చాడు. వాళ్ళు రాగానే కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు అదే చూస్తున్నారు, మా అన్నయ్య వచ్చాడు, డ్రెస్అప్ అయ్యి వచ్చాడు. ఇంకా మా ఇంట్లో కామన్గా ఏదైనా ఈవెంట్ ఉందంటే పంచగట్టుకుంటారు. ఆ గ్రీన్ శారీ ఆవిడే మా చిన్నోదిన. హాయ్ చెప్తుంది మీకు అందరికీ. ఇంకా వాళ్ళైతే వచ్చి రాగానే స్టేజ్ మీదకి ఎక్కి ఈ నెక్స్ట్ చేయాల్సిన కార్యక్రమాన్ని అంతా స్టార్ట్ చేశారు. మా ఇంట్లో జనరల్గానే ఏదైనా ఫంక్షన్ అంటే చాలా లెందీ ప్రాసెస్ ఉంటుంది. ఈరోజు కూడా ఫస్ట్ పుణ్యావచనం చేసి తర్వాత నాంది, ఆ తర్వాత నామకరణం చేస్తారు. మేము ఆల్రెడీ లేట్ అయ్యాము. నెక్స్ట్ ఎంత లేట్ అవుతుందో మీరే ఊహించుకోవచ్చు. ఇక్కడైతే చిన్నబాబు దగ్గరకు వచ్చి అద్వైత జోకొట్టాలి అంటున్నాడు. చిన్నగా జోకొట్టాలని మేము చెప్తున్నాము, వాడేమో చాలా గట్టిగా జోకొడుతున్నాడు. ఇంకా ఇలా అయ్యేది కాదని వాడిని స్టేజ్ మీదకి అయితే పంపించేసాము. వాడు ఈజీగా అందరితో జెల్ అయిపోతాడు. సో స్టేజ్ మీదకి వెళ్ళి వాడు మా వదిన దగ్గర సెట్ అయిపోయాడు. వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 25 మినిట్స్ కూర్చున్నాడు. కొంచెం బ్రీదింగ్ స్పేస్ దొరికింది మాకు. లేకపోతే అక్కడ ఉండే వైర్లన్నీ బీకేయడం, అక్కడ ఉండే డెకోర్ దగ్గరికి వెళ్ళి బీకేయడం, ఇదంతా చేశాడు. ఇంకా నెక్స్ట్ నాంది టైంకి నేను తీసుకెళ్ళి బాబుని ఇచ్చాను అన్నయ్య వాళ్ళకి.
మేమైతే ఫ్రమ్ రాయలసీమ, బట్ మా వదిన వాళ్ళేమో ఖమ్మం నుంచి. వాళ్ళది ఆంధ్ర అండ్ తెలంగాణ మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. మాది 3 కల్చర్స్ మిక్స్ అయిపోయాయి. ఇక్కడ మీరు పేరు పెట్టేది చూస్తున్నారు. మా అన్నయ్య బియ్యంలో పేరు రాస్తున్నారు. అది వ్యవహారిక నామం, ఇంకా నక్షత్ర నామం అవన్నీ ఉంటాయి కదా. తర్వాత కుడి చెవిలో 3 సార్లు పేరు చెప్పిస్తారు కదా, అదే చేస్తున్నాడు మా అన్నయ్య. కుడి చెవిలో పేరు చెప్తున్నారు. తర్వాత గట్టిగా చెప్పమంటే చెప్పలేదు, నవ్వుతున్నాడు చెప్పకుండా. పేరు పెట్టడం అయ్యాక ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళందరితో ఆశీర్వచనం ఇప్పిస్తున్నారు వాళ్ళిద్దరికి అండ్ బాబుకి. ఇక్కడ మా పెద్దన్నయ్య అందరికీ అక్షంతలు వంచుతున్నాడు. ఈ మరూన్ షర్ట్ వచ్చేసి మా పెద్దన్నయ్య, గ్రీన్ శారీ వచ్చేసి పెద్ద వదిన, అండ్ బాబుని ఎత్తుకుందేమో పెద్దన్నయ్య వదిన బాబు. వీళ్ళిద్దరూ చిన్నన్నయ్య వదిన. బుజ్జిబాబుకి ఇంకా 27 డేసే కాబట్టి వాడి కంట్లో అక్షింతలు పడినా, డ్రెస్ మీద అక్షింతలు పడినా వాడికి ముక్కులో కానీ చెవులలో కానీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళైతే చెవులు మూసేశారు. ఇంకా ఈ ఆశీర్వచన కార్యక్రమం అంతా అయిపోయాక మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్, నేమ్ రివీలింగ్ పార్ట్. అద్వైత్ మార్నింగ్ వచ్చిందే నుంచి ఆ నేమ్ రివీలింగ్ దాని ఇంటే ఉన్నాడు. ఇక్కడ వైట్ డ్రెస్ వచ్చేసి అద్వైతే, అండ్ చెక్ షర్ట్ ప్యాంట్ వచ్చేసి మా చిన్నన్నయ్య, మా చిన్నోదిన వల్ల మేనల్లుడు, వాళ్ళ అన్నయ్య కొడుకు అనమాట. సో పిల్లలతో రివీల్ చేయించాలనుకున్నారు. మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్ అద్వైత్కి అయితే. చాలా ఎగ్జైటెడ్ అయ్యి స్టేజ్ మీదకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అండ్ బాబుకైతే అగత్స్య ధ్రువసింహ అని పేరు పెట్టారు. నెక్స్ట్ మీరు అదే చూస్తారు వచ్చే క్లిప్పింగ్లో. అన్నిటికంటే బిగ్ టాస్క్ ఈజ్ పేరు పెట్టడం. ఈ పేరు పెట్టడం ప్రాసెస్లో ఎన్ని పేర్లు ఫిల్టర్ అవుట్ చేసాము. కొన్ని వదినకు నచ్చితే, కొన్ని అన్నయ్యకి నచ్చవు, కొన్ని వాళ్ళిద్దరికి నచ్చితే ఇంట్లో ఎవరికి నచ్చదు. లాస్ట్కి మీ ఇద్దరికి నచ్చింది పెట్టుకోమని చెప్పాము, కానీ లాస్ట్కి మా అన్నయ్య తనకు నచ్చిన నేమ్ ఫైనలైజ్ చేసి అగత్స్య ధ్రువసింహ అని పేరు పెట్టుకున్నాడు. సింహ అనేది మా ఇంట్లో కామన్గా బాయ్స్ అందరికీ సఫిక్స్ లాగా పెట్టుకుంటారు. అద్వైత్కేమో అద్వైత్ సింహ, వీడి పేరేమో అగత్స్య ధ్రువసింహ. ఇంకా నేమ్ రివీలింగ్ అయ్యాక గిఫ్ట్లు తెచ్చేవాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చేది ఉంటుంది కదా, అదైతే జరుగుతుంది. ఈలోపు ఇక్కడ ఈ బబుల్స్ అన్నీ అద్వైత్ కలెక్ట్ చేసుకుంటున్నాడు. అద్వైత్ కలెక్ట్ చేసుకుంటుంటే వాడికేమో వాడి చేసి హెల్ప్ చేస్తుంది. మేము ఇంకో సైడ్ ఏమో బావిలో నీళ్ళు తోడే కార్యక్రమానికి సెట్ చేస్తున్నాము. ఇక్కడ మీరు అదే చూస్తున్నారు. మా వదిన ఇంకా ఆమెతో పాటు ఒక 3 ముత్తైదులు బిందెల్లో, ఇక్కడ బిందెలు స్కూప్ లేదు కాబట్టి మనమేమో చిన్న చిన్న 3 చెంబులు, ఇంకా మా వదిన ఒక బిందె తీసుకొని వెళ్తారనమాట బావి దగ్గరికి. బావి దగ్గరికి వెళ్ళి పూజ చేయాలి. పసుపు కుంకుమ ఇంకా రాళ్ళతో ఒక దేవతల్లాగా చేశారు, అడ్డంగా బొట్లు పెట్టి ఆ దేవతలకు పూజ చేస్తారనమాట. పూజ చేసి నైవేద్యం పెట్టి బావిలోని నీళ్ళు తోడి వచ్చిన 3 ముత్తైదులకి ఒక్కొక్కసారి నీళ్ళు తోడి వాళ్ళ బిందెలల్లో పోయాలన్నట్టు ఇక్కడ ఒకటి చేస్తున్నారు. ఆ పూజ అంతా అయిపోయాక ఆ 3 ముత్తైదులకు తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకుంటారు. ఇక్కడ మా వదినకు సీ సెక్షన్ అయింది, సో వంగలేకుండా ఉంది. తర్వాత ఆ 3 నీళ్ళ బిందెలలో ఒక నీళ్ళది మా వదినకి ఇచ్చి అది తల మీద పెట్టుకొని వచ్చి లోపలికి రావాలి. లోపలికి వచ్చేటప్పుడు మేము పలాని వాళ్ళం లోపలికి వస్తున్నాము, మా బాబు నామకరణం చేసుకొని మమ్మల్ని లోపలికి రానియండి అని చెప్తారు. ఇది ఒక చిన్న ఫన్నీ ఈవెంట్ లాగా. ఇక్కడైతే మా వదిన అందరూ ఒక ఆట ఆడుకుంటున్నారు, అలా చెప్పాలి ఇలా చెప్పాలి అని. లాస్ట్కి మా వదిన కాపీ పేస్ట్ అని చెప్పేసి లోపలికి అయితే వచ్చేసింది. లోపలికి వచ్చి ఆ మోసుకొచ్చిన నీళ్ళ బిందని ఉయ్యాల దగ్గర ఒక కార్నర్కి పెడతారు. దాని తర్వాత ఒక గుండ్రాయికి బొట్లు పెట్టి అమ్మ ఇంకా మేనత్త గుండ్రాయిని 3 సార్లు ఉయ్యాల పైనుంచి కిందికి తీసుకుంటారు. ఐ మీన్ ఒకరు నరసింహస్వామిని ఇస్తున్నానంటే ఇంకొకరు వెంకటేశ్వర స్వామిని తీసుకున్నాను, ఒకరేమో గోపాలస్వామిని ఇస్తున్నానంటే ఇంకొకరు శ్రీరాముని తీసుకున్నాను అని ఇలా 3 టైమ్స్ చెప్పించి థర్డ్ టైం మాత్రం ఇద్దరు కలిసి ఉయ్యాల్లో ఆ గుండ్రాయిని ఆ బాబు తల ఎక్కడైతే పెడతామో అక్కడ గుండ్రాయిని పెట్టి ఉయ్యాల ఊపాలి. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ బాబుని తీసుకొని బాబుని కూడా 3 సార్లు చేయాలన్నమాట. సేమ్ మా వదినేమో ఒకసారి నరసింహస్వామిని ఇస్తున్నా అంటే ఇంకొకసారి నేనేమో వెంకటేశ్వర స్వామిని తీసుకున్నాను అని, మళ్ళీ నేను గోపాలస్వామిని ఇస్తున్నాను అంటే మా వదిన శ్రీరాముని తీసుకున్నాను అని అంటుంది. ఇక్కడైతే మా వదినకు మా పెద్ద వదిన హెల్ప్ చేస్తున్నారు.
తను బెండ్ అయ్యి తీసుకోవడం చాలా కష్టంగా ఉంది. బాబు బరువు ఉంటాడు కదా, తను లేవలేదని తీసుకున్నారు. ఇక్కడ మేనత్త ఇంకా వదిన ఫుల్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. ఇక్కడ బాబును మూడోసారి పెట్టేటప్పుడు ఏం చెప్పాలంటే పేరు పెట్టి చెప్పాలి, అగత్య ధ్రువసింహను ఉయ్యాలేస్తున్నాము అని. దాని తర్వాత అందరు నన్ను వీపు మీద కొడుతున్నారు, ఎందుకంటే అల్లుడిని ఉయ్యాలేసినందుకు అత్తకు వీపు మీద గుద్దులు పడతాయి అని అంటారంట. అందుకే నన్ను అందరూ వీపు మీద గుద్దుతున్నారు. నేను బాబు చెవిలో 3 సార్లు బాబు పేరు చెప్పాను. దాని తర్వాత అందరం కలిసి వారిని ఉయ్యాలేసి ఇంకా 3 లాలిపాటలు పాడాము. వాడికేంటో ఆ లాలిపాటలు నచ్చలేదేమో, వేసినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. ఈవెంట్ అంతా అయిపోయాక లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ అందరు లంచ్ చేస్తున్నారు, కొంతమంది ఆల్రెడీ లంచ్ చేసేసారు. మేము కూడా లంచ్ చేసి మా కజిన్స్ అందరు వెళ్ళిపోయాక ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాము. మేమందరం చాలా అలసిపోయాము. ఇంటికి వచ్చేసరికి 4 అయ్యింది. 4 to 6 నేనైతే ఫుల్ నాప్ వేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాను. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. Bye bye.